తెలుగు తల్లి మొదటి పాఠ్యాంశం తెలుగు తల్లి. తెలుగు తల్లి పాఠ్యాంశం అనేది ఏంటంటే గేయంగా మనం చెప్పుకోవచ్చు. గేయం తెలుగు తల్లి గేయం పాఠ్యాంశం యొక్క సారాంశం మనం చూసుకున్నట్లయితే, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిదని కవి చెప్పడం జరిగింది. మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలను ఇచ్చే మన తెలుగు తల్లి, ఓ తెలుగువాడ ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది, ఇది స్వేచ్ఛ స్వాతంత్ర్యాలనిచ్చే చక్కని నేల, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల, అదే నీ ప్రియమైన నేల. మీ తెలుగు నేల విశాలమైనది, ఓ తెలుగు వీరుడా, కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో, భయం లేకుండా ముందుకు వెళ్ళు, ఇదే విజయం, నీదే విజయం అని చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ గేయంలో ఏంటంటే దేశభక్తికి, అంటే తెలుగు నేల మన ఆంధ్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు, దానిపై ఉన్న దేశభక్తిని కవి ఈ గేయం ద్వారా వివరించడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ పాఠ్యాంశము ఈ తెలుగు తల్లి పాఠ్యాంశంలోని మనము పదాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకున్నట్లయితే, ముందుగా కల్పవల్లి. కల్పవల్లి అర్థం ఏంటంటే కోరిన కోరికలు తీర్చేది. జాబిల్లి, చందమామ, తెనుంగు అంటే తెలుగు, చంద్రశాల అంటే చలువరాతి మేడ, చంద్రశాల అంటే చలువరాతి మేడ, కనబోయి అంటే చూడబోయి, కనబోయి అంటే చూడబోయి అంటే కనులతో చూసేది, చూడబోయి, రేడు అంటే రాజు, ఇక్కడంటే అనుంగు అంటే ప్రియమైన, అనుంగు అంటే ప్రియమైన, సుదూరము అంటే చాలా దూరము, చనబోయి అంటే వెళ్ళబోయి, చనబోయి అంటే వెళ్ళబోయి, కనబోయి అంటే మనం చూడబోయి అని చూసుకోం, చనబోయి అంటే వెళ్ళబోయి, నవయుగం కొత్త కాలము, నిర్భయంగా అంటే భయం లేకుండా, నిశ్చయంగా అంటే నమ్మకంగా తప్పనిసరిగా. దీనిలో మనకి మేజర్ పదాలుగా చెప్పుకోదగ్గ ఏంటంటే చంద్రశాల అనేది చలువరతి మేడ, కనబోయి చూడబోయి, చనబోయి వెళ్ళబోయి, అనుంగు ప్రియమైన, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా అనేది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా తెలుగు తల్లి పాఠ్యాంశం యొక్క కవి పరిచయము ఎవరంటే శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతను 1910 ఏప్రిల్ 30న జన్మించడం జరిగింది. మరణం అనేది 1983 జూన్ 15వ తారీఖు. శ్రీరంగం శ్రీనివాసరావు అనేవారు విశాఖపట్నం వాసులు. ఇతను శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందినవారు. ఇతను మహాకవిగా పేరుగాంచారు. అదేవిధంగా అభ్యుదయ యుగకర్తగా చెప్పుకుంటారు. అదేవిధంగా కథకులు కూడా, నాటకకర్త కూడా, మరియు విమర్శకులు కూడా, ఒక అనువాదకులు కూడా. మహాప్రస్థానము తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచనగా చెప్పుకోవచ్చు. మరో ప్రస్థానం అనేది ఖడ్గ సృష్టి అనేది ఈయన యొక్క ఇతర రచనలు. అదేవిధంగా ఇతని యొక్క స్వీయ చరిత్ర అంటే ఆత్మకథ అనేది అనంతంగా చెప్పుకోదగ్గది. తెలుగు తల్లి పాఠ్యాంశం తర్వాత 1వ యూనిట్లోనే భాగంగానే తల్లి భారతి వందనం అనేది ఈ మాసపు పాట కింద ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ తల్లి భారతి వందనము అనే ఈ పాటకి సంబంధించి రచయిత ఎవరంటే దాశరథి కృష్ణమాచార్యులుగా మనం చెప్పవచ్చు. కవి దాశరథి కృష్ణమాచార్య. ఇతను జననం అనేది 1925 జూలై 22, మరణం 1987 నవంబర్ 5. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరిక నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొల్పిన పాడిన వారు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవిగా దాశరథి కృష్ణమాచార్యులని చెప్పుకుంటారు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరము అనే రచనలు అనేవి దాశరథి కలం నుంచి జాలువారినవి. అదేవిధంగా యాత్రా స్మృతి అనేది దాశరథి కృష్ణమాచార్య యొక్క ఆత్మకథ లేదా స్వీయ చరిత్రగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు అంటే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం. దాశరథి కృష్ణమాచార్య యొక్క స్వీయ చరిత్ర అంటే యాత్రా స్మృతి. మనం చెప్పుకున్న తల్లి భారతి వందనము ఇది అనేది ఒక పాటగా చెప్పుకోవచ్చు. తల్లి భారతి వందనము పాట యొక్క రచయిత లేదా కవిగా చెప్పుకునేది దాశరథి కృష్ణమాచార్యులు. మొదటి యూనిట్లో భాగంగానే ఈ మాసపు కథని ఐకమత్యం అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఐకమత్యం అనే కథలో ఏంటంటే సారాంశం
సారాంశం ఏంటంటే, రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు ఉండేవారు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. పెద్దయ్యాక ఏంటంటే వాళ్ళ విభేదాలు వచ్చి విడిపోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళకు వాళ్ళ నాన్నగారు ఎప్పుడు అనేది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన ఐకమత్యంగా ఉండేవారు కాదు. ఒకానొక సమయంలో ఏం చేశారంటే 3 కొడుకుల్ని విడివిడిగా పిలిచి ఒక్కొక్క పొలనిచ్చి విరమ్మన్నాడు. ఒక్కొక్క పుల్లల కట్టల్ని ఇచ్చి విరమ్మన్నాడు. పుల్లల కట్టని 3 కొడుకులు విడివిడిగా ఇరవలేకపోయారు. కానీ అవే పుల్లల్ని విడివిడిగా విడిచిన తర్వాత పుల్లలని విప్పి అనమాట, పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పడవాడు. అప్పుడు చాలా తేలిక విరవడం అనేది జరిగింది. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమైంది? అప్పుడు వాళ్ళు 3 అన్నదమ్ములు ఏమని చెప్పారంటే, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, విడిపోతే బలహీనమవుతాం నాన్న అని, కలిసి ఉంటామని ఎప్పుడు కలహించుకుని అన్నారు ఆ కొడుకులు. దానితో సంతృప్తి చెందారు. ఈ పాఠ్యం సారాంశం అనేది ఐకమత్యం అనేది. అయితే ఈ ఐకమత్యం అనే పాఠ్యాంశం అనేది లియో టాల్స్టాయ్ రచించిన కథ ఆధారంగా చెప్పుకోవచ్చు. ఈ ఐకమత్యం అనే కథకి ఏంటంటే రష్యన్ కవి అయిన లియో టాల్స్టాయ్ రచించిన కథ ఆధారంగా చెప్పుకోవచ్చు. లియో టాల్స్టాయ్ అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకుడు, అదేవిధంగా నవలాకారుడుగా కూడా చెప్పుకుంటారు. ఇతను రాసిన ఈ రచనలు అంటే నవలలో గొప్పవి ఏంటంటే 2 ఉండడం జరిగింది. అవి ఏంటంటే యుద్ధం శాంతి అంటే వార్ అండ్ పీస్, తర్వాత అన్నా కెరీనినా అంటే గొప్ప నవలు రచించడం అయితే జరిగింది. ఈ లియో టాల్స్టాయ్ అనే అతను అంటే గాంధీజీకి నచ్చిన రచయితగా కూడా చెప్పుకోవచ్చు.